హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బియ్యం పిండితోని చిన్న చెక్కలండి. దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల నా వీడియోస్ చాలామందికి రీచ్ అవుతాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇలాగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ అనేది కొంచెం వేడిగా ఉండే ఆయిల్నే వేసుకోవాలండి. ఆయిల్ బదులు ఇందులో బటర్ అయినా సరే వేసుకోవచ్చండి. ఇదంతా కూడా ఒకసారి ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇందులోకి 1 టీ స్పూన్ కారం వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు వేరుశనగ గుళ్ళండి. ముందుగానే వేయించుకొని తొక్క తీసుకొని ఇలా కచ్చాబెచ్చాగా దంచుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇదంతా కూడాను ఇందులోని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి ఇలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి వాటర్ అనేది కొంచెం గోరెచ్చగా ఉండేలాగా చూసుకోవాలండి. ఆ వాటర్ని ఇందులోని పోసుకోవాలి. ఒకసారి కాకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడాను ఒక ముద్దలాగా కలుపుకొని రెడీ చేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులో నుంచి చిన్న చిన్నగా ముద్దలు తీసుకొని ఉండల్లాగా చేసుకోవాలండి. చిన్న సైజు ఉండల్లాగా చేసుకోవాలి. ఇలాగా చేసుకోవాలండి. ఇలాగే మొత్తం అన్నీ కూడాను చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా రెడీ చేసుకున్నవన్నీ కూడాను ఒక చెక్క మీద వరుసగా ఇలాగా పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకున్నాక చిన్న సైజు స్పూన్ కానీ గిన్నె కానీ ఏదైనా తీసుకొని దీని వెనకాతల కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకొని ఇలాగ కొంచెం ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు మనకి స్పూన్కి పిండి అనేది అంటుకోకుండా ఉంటాయండి. ఇలాగా మొత్తం అన్నీ కూడాను రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా రెడీ చేసేసుకున్నాక ఇవి ఇంకా పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకుని ఈ చెక్కలన్నీ కూడా ఇందులోని వేసుకోవాలండి. ఇలా వేసేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలండి. ఈ నొరగ అనేది కొంచెం మనకి తగ్గిపోయాక ఒక గరిటెతోని ఇవన్నీ కూడా ఇలాగా తిప్పుకోవాలండి. అటు ఇటు తిప్పుకుంటూను వేయించుకోవాలండి. ఇలా వేయించేసుకున్నాక మనకి నొరగ అనేది శాంతం పోయింది అని అనుకున్నప్పుడు మనకి ఇవి కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతాయండి. అప్పుడు మనకి ఇవి ఏగిపోయినట్టే. ఇవన్నీ కూడాను టిష్యూ ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. ఇవి వేడి మీద కొంచెం మెత్తగా అనిపిస్తాయండి. చల్లారిపోయాక మనకి గట్టిగానే ఉంటాయండి. ఇవన్నీ కూడా ఇలా తీసేసుకున్నాక మిగిలినవి కూడాను ఇలానే వేసుకొని వేయించుకొని అవి కూడా ఏగిపోయాక టిష్యూ ప్లేట్లోకి తీసుకొని బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బియ్యం పిండి చిన్న చెక్కలు రెడీ అయిపోయాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చిందా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.